వెల్కమ్ టు పబ్లిక్ విజన్ న్యూస్. నా పేరు సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగన్మోహన్ రెడ్డి పాలనలో గిరిజనులకు మంచి పాలన అందించడంలో పూర్తిగా అన్యాయం చేసింది. తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి. పన్నెండు గంటల పాటు నిర్విరామంగా 22 భారతీయ భాషల్లో 132 పాటలు పాడి గిన్నిస్ రికార్డు సొంతం. త్రినాథరావును అభినందించిన పలువురు సంగీత ప్రియులు. డాక్టర్ కె లక్ష్మణ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన యువకాపునాడు రాష్ట్ర అధ్యక్షులు గంధం కరుణాకర్ నాయుడు మరియు రాష్ట్ర కార్యదర్శి బీజేపీ నాయకుడు కరణంరెడ్డి నరసింగరావు. సాదరంగా స్వాగతం పలికిన కె లక్ష్మణ్. శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం. హైటెన్షన్ విద్యుత్ వైర్ తెగిపడడంతో 5 మహిళలు సజీవ దహనం. ఏజెన్సీ ప్రాంతాల్లో సమస్యలపై దృష్టి సారిస్తున్న టీడీపీ గిరిజన గ్రామాలలో గిరిపుత్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు సిద్దమవుతోంది. వాటిని గుర్తించేందుకు 6 గిరిజన నియోజకవర్గాలకు చెందిన నేతలు విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో గిరిజనులకు మంచి పాలన అందించడంలో పూర్తిగా అన్యాయం చేసిందని ఆరోపించారు. తాజాగా ప్రకటించిన అమ్మఒడి పథకంలోకి గిరిజనులకు మొండి చేయి చూపించారని, గిరిజన ప్రాంతాల్లో పాఠశాలను ఐక్యం చేయడం వలన గిరిజన ప్రాంత పిల్లలు విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు గిరిజనులకు అందజేసిన పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసి గిరిజనులకు తీరని అన్యాయం చేసిందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సెల్ పర్యవేక్షకుడు మొహమ్మద్ నజీర్, మాజీ మంత్రి కీడారి శ్రావణ్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు దున్నదొర తదితరులు హాజరయ్యారు. తల్లులకి అమ్మఒడి అందలేదు. 83 లక్షల మంది పిల్లలు అమ్మఒడికి అర్హులైతే అందులో కేవలం 42 లక్షల మందికే ఇచ్చారు. గతసారి 42,52,000 మందికి ఇస్తే ఇప్పుడు 42 లక్షల మందికి ఇస్తే 52,000 మందికి అన్యాయం జరిగింది. అందులో ఎక్కువగా పేద మహిళలు, ఎస్టీ ఎస్సీలు ఎక్కువ కనిపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒక పనికిమాలిన ఒక పథకం పెట్టారు. ఏంటంటే పాఠశాలను మర్చి చేశారు. అవి చేయడం వల్ల హిల్టాప్ ఏరియాలో కానీ గిరిజన గ్రామాల్లో కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది. దానివల్ల డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నారు. సహజంగానే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళరు. గిరిజన ప్రాంతాల్లో అయితే స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు. అట్లాంటి దగ్గర స్కూల్స్ మర్చి చేయడం వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు. పోనీ చిన్నపిల్లలు ఏదైనా భోజనంకి ఆశపడి వెళ్తారు అంటే గిరి గోరుముద్దలను చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రోగ్రాం తీసి పడేశారు. ఈరోజు అక్కడ భోజనం కూడా అరకొరగా ఉంది. ఏదైనా ఎక్కడైనా ఎవరైనా ఎదిరిస్తే ఎదురుదాడి చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణంగా ఎదురుదాడి ఉందంటే నేను ఒకసారి మాట్లాడాను అనుకోండి, నన్ను ఒక ఎస్టీలో తిట్టేస్తారు. ఒక దళిత మహిళలు ఎవరైనా, ఇప్పుడు ఉదాహరణకు అనిత గారు మొన్న మాట్లాడారు, ఆవిడ్ని ఎవరో ఒక దళితులతో తిట్టేస్తారు. అంటే ఏమిటి ఆ సంస్కృతి? అంటే ఒక మహిళను మాట్లాడే పద్ధతి అదేనా? అంటే ఇప్పుడు మమ్మల్ని మాట్లాడితే అంటే అలా అయితే పర్వాలేదు, ఒక బీసీలు అయితే అట్రాసిటీ కేసులు అవుతాయి కాబట్టి మమ్మల్ని మాతో తిట్టించుకోవడం. ఈ సంస్కృతి అసలు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు బయట ఎలాగే బిహేవ్ చేస్తున్నారు, అసెంబ్లీలోనే ఇదే బిహేవ్ చేస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఏంటండి ఇవి? నాకు అర్థం కాదు. ఏంటి ఆ దరిద్రం? ఆ జబ్బు ఏంటండి ఆయనకి? అంటే అదేనా పద్ధతి? మేము ఏదైనా ఒకటి మాట్లాడి రోడ్డు మీదకి వస్తాము అంటే అయ్యయ్యో ఇక్కడ మీకు ఆటంకం అయిపోతుంది, మొత్తం జనాలందరికీ ఇబ్బంది అయిపోతుంది అంటున్నారు. మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు మీటింగ్లు పెట్టుకోవచ్చు, మీరు ర్యాలీలు తీసుకోవచ్చు. అసెంబ్లీలో ఏదైనా అబద్ధం అనే పదం వాడకూడదు. వాడితే అది వెంటనే ఇలా సత్య దూరం అనాలి, అబద్ధం అనకూడదు. అలాంటిది రాష్ట్రంలో గిరిజన జాతి నలుమూలల విస్తరించినటువంటి గిరిజన జాతిని ఏకం చేస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పరిపాలన ఏదైతే ఉందో, అదేవిధంగా
గిరిజన సోదరు ప్రతిభకు అవరోధాలు అడ్డం కాదని పలువురు రుజువు చేస్తుంటే మరికొంతమంది వారిలో ఉన్న నైపుణ్యంతో గిన్నిస్ రికార్డ్ కోసం సంకల్పిస్తున్నారు. ఎంటీఆర్ సాంగ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో త్రినాథరావు సారథ్యంలో 12 గంటల పాటు నిర్విరామంగా 22 భారతీయ భాషల్లో 132 పాటలను పాడి గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. విశాఖలో హోటల్లో జరిగిన కార్యక్రమానికి నగరంలోని సంగీత ప్రేమికులు, సింగర్స్ తరలివచ్చి త్రినాథరావు ప్రయత్నాన్ని అభినందించారు. ఇప్పటికే పలుమార్లు రికార్డులు నెలకొల్పిన త్రినాథరావు ఈ ఘనతను సునాయాసంగా సాధిస్తారని ఆశించారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ విశాఖ నగర కీర్తిని ప్రపంచ పటంలో నిలబెట్టాలనే ధ్యేయంతోనే ఈ ప్రయత్నం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న తిరుమలరావు, ఏడీసీపీ మొహమ్మద్ ఖాన్, జేఎంఆర్ నెహ్రూ, ఉండవల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు. దీనికంటూ ఒక 70 మంది సింగర్స్ వచ్చి పాడుతున్నారు. 130 పాటలు పాడుతున్నారు ఇందులోని. తర్వాత ఏంటంటే ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ ప్రెజెంటేషన్ అండి. 22 అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ వన్ స్టేజ్ వన్ సింగర్. ఇట్స్ ఏ వన్ రికార్డ్ ఆఫ్ ద ఇండియన్. సో ఇలాంటి ప్రోగ్రామ్ ఇదివరకు ఎక్కడ జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరుగుతుంది. దాంతోపాటు నేను 500 ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేను పాడుతానండి. సో అవి నేను గిన్నిస్ బుక్ రికార్డుకి అప్లై చేస్తాను. అది డిసెంబర్లో రిజల్ట్ వస్తుందండి, వాళ్ళు నాకు నోటీస్ పంపారు. సో నాకు ఇన్ని భాషల్లో నేను పాడడం వల్ల ఏంటంటే నా యొక్క ప్రోగ్రాంలో నేను అన్నీ కన్విన్స్గా పాడుతున్నానండి. నా యొక్క ప్రోగ్రాంకి ఈ అందరూ సింగర్స్ కూడా కొత్త పాటలతోనే పాడుతున్నారండి. ఈ కార్యక్రమాన్ని నేను ప్రతి సంవత్సరం చేస్తుంటాను. సో ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. బేసిక్గా నేను కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్ అండి. నా పేరు ఎం త్రినాథరావు. నేను ఏంటంటే యాజ్ ఎ సింగింగ్ నా హాబీ. ఆ హాబీ మీద నేను వరల్డ్ రికార్డు ఒక 5 రికార్డులు బ్రేక్ చేద్దామని నేను ఈ పాటల దీంట్లోకి వచ్చానండి. సో నెక్స్ట్ అది రిజల్ట్ వస్తే మనం తెలుగుగా వైజాగ్ నుండి మన ప్రపంచాన్ని శాసించవచ్చు. ఇన్ని భాషల్లో పాడే వ్యక్తి ఒక వైజాగ్లో ఉన్నాడని. సో రేపు మనకి వైజాగ్ అనే తెలుగుడికి ఇండియా మొత్తం వరల్డ్ మ్యాప్లో నేను కనిపిస్తాను అని అనుకుంటున్నాను. సో ఆ రిజల్ట్ నాకు వ్యాంగ్ వస్తే నా యొక్క గోల్ తీరుతుందండి. సో ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపు. రాజ్యసభ ఎంపీ మరియు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర యువ కాపు నాడు అధ్యక్షులు గంధం కరుణాకర్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి మరియు బీజేపీ నాయకుడు కరణం రెడ్డి నరసింగరావు, కాపు సంఘం నాయకుడు మరియు ఎన్ఎఫ్డిబి మెంబర్ సిరిసపల్లి నూకరాజు తదితరులు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ఇటీవలే నూతనంగా రాజ్యసభ ఎంపీ అయిన శుభ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపామని చెప్పారు. కూలీలతో వెళ్తున్న ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్ తెగిపడడంతో 5గురు మహిళలు సజీవ దహనమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది విషాద ఘటన. తాడిమర్రి మండలం గుండంపల్లికి చెందిన 6గురు మహిళా కూలీలు పొలం పనుల కోసం చిలకొండయ్యపల్లికి ట్రాలీలో ఆటోలో బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక వారి ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైరు తెగిపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అకస్మాత్తుక ఘటన నుంచి తప్పించుకునే మార్గమే లేకుండా పోయింది. 6గురిలో 5గురు సజీవ దహనం కాగా లక్ష్మి అనే మహిళ మాత్రం తీవ్ర గాయాలతో బయటపడింది. ధర్మవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘోర ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్యారిస్ లో ఉన్న ఆయన ఈ ఘటనకు సంబంధించి వివరాలను తన కార్యాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మహిళా కూలీలు దుర్మరణం పాలవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులకు ఆదేశించారు. గాయపడిన మరో మహిళకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరెంట్ ఊర్లో లేదంటన్నా ఏం చేసే దీన్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే ఆటో మీద పడింది.
ఈ పక్క ఉండారు సుమారు వీళ్ళు కూడా పక్క పాపోటి తప్పించుకున్నట్టుంది, ఆ పాపోటి తప్పించుకున్నట్టుంది పక్క. చెప్పున్నా హలో రాండి త్వరగా రండి, అంబులెన్స్ ఏమన్నా ఏమన్నా వస్తే మీరేమో. విశాఖ సిరిపురం ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అమలుపై బ్యాంక్ అధికారులతో చర్చించారు. చిరు వ్యాపారులకు ముద్రా లోన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మత్స్యకారులకు బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని, మహిళా సాధికారత కోసం వారికి ప్రత్యేక రుణాలు ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకు కేంద్రం అనేక విధాలుగా రుణాలు ఇస్తుందని, వీటిని వినియోగించుకోవాలని ఎంపీ జీవీఎల్ కోరారు. సార్ మీరు అలాగన్నారు కాబట్టి ఏపీజీబీ మన కలెక్టర్ గారి మీటింగ్ లో హార్బర్ రోడ్ బ్రాంచ్ లో వాళ్ళు మోర్ దాన్ 1 crore రూపీస్ ఈ ఫెస్టివ్ ఉమెన్ లోన్స్ ఇచ్చేస్తారు. వైసీపీ కార్యకర్తలకు ఇస్తే ఏమొస్తాయి డబ్బులు మరి ఇచ్చేస్తారు. రీపేమెంట్ లేదు సార్, పాటు పెట్టించారు. టోటల్లో ఒకసారి కనుక రిఫ్లెక్ట్ అయిపోతే ఆటోమేటిక్లీ బ్యాంకర్స్ ఆర్ నో వన్ నెగ్లిజెన్స్ ఇస్ రిక్వైర్డ్. wherever they are going, sir I am already applying in PME, this is the unit I want. ఆ పోర్టల్లో శాంక్షన్ చేసినా మీరు సార్ జేడీ మినిస్ట్రేషన్ సార్ లేదు సార్, ఫిషరీ సెక్టర్ ఓకేనా. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసులో, బహుశా ఇది రీజనల్ ఆఫీస్ అనొచ్చు, ఇక్కడ 3 జిల్లాల విశాఖపట్నం, ఉత్తరాంధ్ర 3 జిల్లాల, గతంలో ఉన్నటువంటి 3 జిల్లాల మొత్తం విస్తీర్ణంలో బ్యాంకింగ్ వ్యవస్థలన్నింటినీ పర్యవేక్షిస్తున్నటువంటి ఆఫీసులో ఈ 2 జిల్లాలకు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకి లీడ్ బ్యాంక్గా కూడా పనిచేస్తున్నటువంటి స్టేట్ బ్యాంక్ కనుక ఎస్బీఐ ఆఫీసులో ఈ రోజున వారి జనరల్ మేనేజర్ మన్మయ్ పాండా గారు డీజీఎంగా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎంగా ప్రసాద్ గారు, ఇతర బహుశా 10 ఇతర ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకులు అందరూ కూడా వారందరి సమక్షంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన అనేక ఏదైతే బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా అమలయ్యేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరాలు తెలుసుకోవటానికి, వాటిని ఇంకా ఈ ప్రాంత ప్రజలందరికీ, విశాఖవాసులందరికీ అందించే విధంగా మరి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో చర్చించడానికి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో అయ్యేటువంటి ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం, ప్రధానమంత్రి స్వనిధి పథకం, స్వనిధి కింద మరి వేలాది మంది, రాష్ట్రంలో లక్షలాది మందికి స్ట్రీట్ వెండర్స్కి మరి ఆర్థిక రుణాల అందజేత చేయటం జరిగింది. వారందరూ చెల్లించడమే కాకుండా 50,000 వరకు ఇప్పుడు రుణ సదుపాయం పొందేదానికి వారందరికీ ఇప్పుడు వెసులుబాటు కలిగింది. అలాగే ఇతర పథకాలు, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ కానివ్వండి, స్టాండప్ ఇండియా కింద ₹1 కోటి వరకు ఎస్సీ, ఎస్టీ, మహిళా ఎంటర్ప్రెన్యూర్స్కి ఇచ్చేటువంటి రుణ సదుపాయం కానివ్వండి, అలాగే మత్స్యకారులకి. మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు బుధవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పరవాడ మండలం
కొండకర్ల గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేశారు. వాళ్ళ విలేజ్ ఒక దత్తత ప్రోగ్రాం పెట్టి ఈ లాలంకోడూరు గ్రామం ఇలా గంటా శ్రీనివాసం దత్తత తీసుకుంటుందని చెప్పి ఆ రోజు చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి నాకు ఇక్కడ ఒక సంబంధం ఆ రోజు తను ఏర్పాటు చేశాడు. సరే అయిన తర్వాత మొత్తం 7 ఎమ్మెల్యే క్యాండిడేట్లు, అప్పుడు ఈయన మినిస్టర్గా ఉన్నారు సత్యనారాయణమూర్తి గారు. ముందు ఆయన అడిగాం, తప్పకుండా మాకు కూడా మంచి క్యాండిడేట్ కావాలి, అది కూడా ఈ సామాజిక వర్గం నుంచి కావాలి, కాస్త ఫైనాన్షియల్ కూడా గట్టిగా ఉండేవాళ్ళు కావాలి అని చెప్పని అన్న ముందు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం. ఆ తర్వాత మిగతా అందరితో కూడా మాట్లాడుకొని ఆ రోజు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. మరి అందరి ఆశీస్సులతోటి ఆ రోజు గుడివాడ గురునాథరావు మీద మొట్టమొదటిసారిగా భారీ మెజార్టీతో గెలిస్తే ఆ గెలుపులో అంటే ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు మొత్తం నాకు 63,000 66,000 మెజార్టీ వచ్చింది. వస్తే అందులో 3వ వంతు అన్న ఒక్కడే ఇచ్చాడు. 29,000 అన్న ఒక్క కాన్స్టిట్యూన్సీ మెజార్టీ వచ్చింది. అంటే అంత చక్కగా ఆ రోజు పరవాడ పెందుతు కదా కాన్స్టిట్యూన్సీ కూడా పరవాడ నుంచి 29,000 మెజార్టీ ఒక్క పరవాడ నుంచి వచ్చింది. ఆ రోజు ఎంపీగా గెలవడంలో మరి ప్రధాన పాత్ర ఆయన పోషించారు. అక్కడి నుంచి ఇక మరి ఇందాక భాస్కర్ చెప్పినట్టుగా రాజకీయాల్లోకి వచ్చాం. కొత్తగా ఏదో చేయాలనే తపన, అందరితో కలవాలి, అవసరమైతే మన సొంత నిధులు ఖర్చు పెట్టాలని చెప్పి రకరకాల ప్రోగ్రామ్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళటం. ఆ రోజు చేసుకున్న ఫౌండేషన్ ఏదైతే ఎంపీగా నేను 5 ఏళ్ళు తిరగని గ్రామం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే కంటే ఒక 100 గ్రామాలు 150 గ్రామాలు ఉంటాయి. అటువంటిది 1200 గ్రామాలు మొత్తం అన్ని గ్రామాలు కూడా తిరగటం. వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులలాగా ఉండి దాన్ని చేసుకోవడం ఒక మంచి ఫౌండేషన్ వేసుకోవడంతో ఆ తర్వాత మనం ఎక్కడ ఎమ్మెల్యేకి వెళ్ళినా లేకపోతే ఇంకో దానికి పోటీ చేసినా కూడా అది మనల్ని గెలిపిస్తూ వచ్చింది. అయితే ఇక్కడ నేను మీ అభిమానం చూస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఇందాక ముత్యాల నాయుడు అలాగే శ్రావణి మిగతా చెప్పినట్టుగా రకరకాల ఇబ్బందులు మీరు పడ్డారు. వైజాగ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రక్ సప్లైస్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని గాజువాక 100 ఫీట్ రోడ్లో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యొక్క VGTSA కార్యాలయం గాజువాకలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, ఇక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయని, నిత్యం లారీలు తిరిగే ప్రాంతం కనుక ఇటువంటి అసోసియేషన్లు ఉండాలని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఈ అసోసియేషన్లో 100 మంది వరకు సభ్యత్వం తీసుకున్నారని, ఇంకా ముందుకి ఈ అసోసియేషన్ అభివృద్ధి చెంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ VGTSA కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణారెడ్డి, గణేష్ రెడ్డి, జ్యోతిరెడ్డి మరియు లారీ ఓనర్స్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆఫీస్ ఓపెనింగ్కి మన గౌరవ శాసనసభ్యులు కమలాపురం శాసనసభ్యులు మన రవీంద్రనాథ్ రెడ్డి గారు, మన గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఇద్దరు కూడా చీఫ్ గెస్ట్గా వచ్చి ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా ఉందండి. VGTSA ఓపెన్ చేసిన ఈరోజు 100 మందికి మెంబర్షిప్ సర్టిఫికెట్లు అనేది అందజేయగలుగుతున్నామండి. ఇంకా ఎవరైనా మెంబర్షిప్లు ఆసక్తికరంగా ఉంటే కనుక మేము వాళ్ళకి అందుబాటులోకి వచ్చి అందజేయగలమని తెలియజేసుకుంటూ మా అతిథిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కాలం మారుతూ వస్తుంది, ఏళ్లు గడుస్తున్నాయి. అనేక రంగాల్లో దేశాలు, రాష్ట్రాలు, నగరాలు అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నాయి. మనిషి మేధాశక్తితో ప్రపంచాన్ని జయించే స్థాయికి ఎదుగుతున్నాడు. సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు మానవుడికి కావలసిన అన్ని అవసరాలు తీరడానికి అనేక సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. మనిషి ఎంత దూరంలో ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేసి మాట్లాడుకునేంత 4G, 5G సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చేసింది. కానీ ఆ గ్రామంలో మాత్రం ఎవరికి అనారోగ్యం కానీ ప్రాణాపాయం కానీ వచ్చిందంటే ఆసుపత్రికి వెళ్లేలోపు ప్రాణాలు గాల్లో కలిసిపోవచ్చు. సమయానికి వైద్యం అందే పరిస్థితి లేదు. అటువంటి గ్రామాలు ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అనేకం ఉన్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని పనసలుద్ది గ్రామానికి చెందిన లోచరి ఎస్తేరు నిండు గర్భిణి. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు సుమారు 2 కిలోమీటర్ల దూరం ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్లి అక్కడ అంబులెన్స్ లోకి ఎక్కించడం జరిగింది. దీనికి కారణం ఆ గ్రామంలో ఇప్పటికీ అంబులెన్స్ వెళ్లే అవకాశం లేకపోవడమే. ఇప్పటికైనా నాయకులు, అధికారులు చొరవ చూపి ఆ గ్రామంలోకి రోడ్డు వేయిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కాకతీయుల కళాదర్పణం పురాతన కూసుమంచి శివాలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ముందు గేటు పడగొట్టి గర్భగుడి ముందు ఉన్న హుండీని దుండగులు ఎత్తుకెళ్లి గుడి వెనుక భాగంలోని హుండీని పగలగొట్టారు. అందులో ఉన్న డబ్బులను తీసుకుని పరారైనట్లు దేవాలయ అర్చకులు దేవులపల్లి శేషగిరి శర్మ తెలిపారు. ప్రతిరోజులాగే ఉదయం పూజ చేసేందుకు ఆలయంకు రాగా తలుపులు పగిలిపోయి ఉన్నాయని, హుండీ లేకపోవడంతో పోలీసులకు దేవాదాయ శాఖ అధికారులకు సమాచారం అందించానని తెలియజేశారు. సమాచారం అందగానే కూసుమంచి ఎస్ఐ సందీప్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారని, మా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. లోపల పోయింది లోపల ఎక్కడ ఓహో ఇక్కడ జూలై 1న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ సభలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న లంబాడి బిడ్డలందరూ తరలి రావాలని లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తేజావత్ బెల్లాయ నాయక్ కోరారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన హక్కుల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ఆవిర్భావ దినోత్సవ సభను మహబూబాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. సంఘాన్ని ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అద్భుతంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ 25 ఏళ్ల కాలంలో సంఘం అనేక డిమాండ్లను సాధించుకుందని అన్నారు. మన తండాలో మన పరిపాలన అంటూ సాధించిన ఉద్యమం అద్భుతం విజయం సాధించిందని అన్నారు. మన హక్కుల సాధన కోసం, మన జాతి సంస్కృతిని కాపాడుకోవడం కోసం మన తండాలో మన రాజ్యం సాధించుకొని రాజ్యాంగం వైపు ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కైలాష్ నాయక్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బూక్యా కొట్యా నాయక్, బంజారా న్యూస్ టీవీ చైర్మన్ మోతీలాల్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భిక్షపతి రాథోడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రమేష్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రవిచంద్ర చౌహాన్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు భానోతు మోతీలాల్ తదితరులు హాజరయ్యారు. పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. జూలై 1వ తారీఖు నాడు లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం ఉంది. 25 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ను మైబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో జరుపుతున్నాం. దీనికి దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతున్నారు. మా తండాలో మా రాజ్యం అనే నినాదంతో మొదలై తండాల్ని పంచాయతీలుగా సాధించుకోవడం కోసం పుట్టినటువంటి సంస్థ, జనాభా ప్రకారం వాటా సాధించుకోవడం కోసం పుట్టినటువంటి సంస్థ. సంవత్సరం కాలం పాటు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని పార్టీల ప్రతినిధుల్ని కూడా దీంట్లో పిలుస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. 3000 మంది ప్రజాప్రతినిధులు ఇవాళ తెలంగాణలో ఎన్నుకోపోయినా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 200 మంది ప్రజాప్రతినిధులు లంబాడి జాతి నుంచి వచ్చిన బికాజ్ ఆఫ్ లంబాడి హక్కుల పోరాట సమితి పోరాట ఫలితంగా వచ్చింది. కాబట్టి పెద్ద ఎత్తున దీనికి సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. 10% రిజర్వేషన్లు సాధించాలి, గిరిజన సమస్యల మీద చర్చించాలి, వాటిని భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా జిల్లా కమిటీలు, రాష్ట్రాల కమిటీలు, కేంద్ర కమిటీ, ఈ మొత్తం కమిటీల నియామకం
1వ తారీఖు నాడు సదస్సు అయినాక 2వ తారీఖు నాడు ప్రకటిస్తాం. సార్ మీరు పేసా చట్టం ఇంప్లిమెంటేషన్ లేనటువంటి పరిస్థితి ఉంది. గిరిజనులకు దక్కాల్సినటువంటి ఉద్యోగాలు గిరిజనులకు రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ సమస్యలు తీవ్ర పెద్ద ఎత్తున ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములు, అసైన్ భూములు కూడా ఇవాళ గిరిజన చేతుల నుంచి ఈ ప్రభుత్వాలు లాక్కుంటున్నటువంటి స్థితి కొనసాగుతుంది. మన ఖమ్మం జిల్లాలో రైతులు డిమాండ్ మాకు కావాలనే గిట్టుబాటు ధర కావాలన్నందుకు గిరిజన రైతుల్ని వేడివేసినటువంటి స్థితిని చూసాం. నిన్నగాక మొన్న ఈ మధ్య కాలంలో కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో పోడు భూములకు ఫారెస్ట్ రైట్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేసినటువంటి చట్టం, దాన్ని అమలు చేసి ఇవాళ దున్నుకుంటున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలి. అది చేయాల్సినటువంటి ప్రభుత్వం అది చేయకుండా ఇవాళ అది ఫారెస్ట్ భూములు దున్నుకుంటున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేసి కేసులు పెట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా జైల్లో పంపిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం ఎటువంటి ఉద్యమ పద్ధ అనుసరించాలి. రాజకీయ పార్టీలు అనుకున్న స్థాయిలో గిరిజన సమస్యల మీద స్పందించలేకపోతున్నాయి. వాళ్ళు పోరాటం చేసిన ప్రభుత్వం స్పందించలేకపోతున్నది. కాబట్టి మమ్మల్ని మేము రక్షించుకోవాలనేటటువంటి నిర్ణయానికి వచ్చి ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ప్రారంభ సభ మైపాదులో పెడుతున్నాం. ఆ తర్వాత 3 సభలు ఉంటాయి. ఒకటి కళాకారులు, కవులు, సాంస్కృతిక పరిరక్షణ కోసం జాతీయ స్థాయి సదస్సును మేము పెట్టబోతున్నాం. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ 64 దేశాల్లో లంబాడీలు, బంజారాలు ఉన్నారు. 18 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. దాదాపు 25 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా. కడప జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు చేయాలని భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల ఫెడరేషన్ సిఐటియు అనుబంధం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, సిఐటియు జిల్లా కార్యదర్శి కాలువ నాగేంద్రబాబులు డిమాండ్ చేశారు. గురువారం నాడు బద్వేలు పట్టణంలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం మీద శ్రద్ధ పెట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు నాయబ్ రసూల్, రాయప్ప, శ్రీనివాసులు, రమణ, ఖాదర్, హుస్సేన్, రామయ్య, రాజు, చిన్ని తదితరులు పాల్గొన్నారు. మీ బతకడం కోసం ఏ రకంగా విధులు నిర్వహిస్తున్నారు అదే పద్ధతిలోనే భవన నిర్మాణ కార్మికులు కూడా పని కోసం అడ్డాల దగ్గరికి వస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనంలో ఉంచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి రెవెన్యూ పోలీస్ యంత్రాంగం తక్షణమే భవన నిర్మాణ కార్మికులకి సెంటర్లో ఒక అడ్డా ఏర్పాటు చేయాలి. అడ్డా ఏర్పాటు చేసిన ప్రాంతంలో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. మంచినీటి సౌకర్యం, బాత్రూమ్ లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఇదేదో దీనికి అవసరమైనటువంటి నిధులు కార్మిక శాఖ దగ్గర ఉన్నాయి. కార్మిక శాఖ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే లేబర్ అధికారులు కూడా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మీకు అనేక సార్లు గుర్తింపు కార్డుల కోసం ఇంటిపత్రాలు ఇచ్చాం. ఈ శ్రమ్ కార్డులు చేసుకోమని చెప్తున్నారు. ఈ శ్రమ్ కార్డులకి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి వచ్చేటటువంటి కార్డులకి తీవ్రమైన వ్యత్యాసం ఉంది. అందుకోసం కార్మిక శాఖ అధికారులు ఈ బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ తక్షణమే సంక్షేమ బోర్డు గుర్తింపు కార్డులు అందజేసేలా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతాము. ఇప్పటికే చాలాసార్లు జిల్లా స్థాయి కార్మిక శాఖ అధికారులు కూడా విజ్ఞప్తి చేశాం. కార్మిక శాఖ కార్యాలయాన్ని ముద్రించాం. అయినా కూడా కార్మిక శాఖ అధికారుల నుంచి సరైన స్పందన కనిపించడం లేదు. అందుకోసం తక్షణమే కార్మిక శాఖ ఎవరైతే నమోదు చేసుకున్నారో, ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ వారం రోజుల లోపల గుర్తింపు కార్డులు అందజేయాలి. గుర్తింపు కార్డులు ఆ రకంగా అందజేయని పక్షంలో ఆ తర్వాత తక్షణమే బద్వేల్ లేబర్ ఆఫీస్ని ముట్టడి చేయాలని చెప్పి నిర్ణయించాం. కాబట్టి ఏఎల్ఓ గారు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఆర్థిక సాయం ప్రత్యక్షంగా అకౌంట్లో వేస్తుంది. మేము అడుగుతున్నాం, మీకు ఎందుకు భవన నిర్మాణ కార్మికుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకుని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులని కార్మికులకే ఖర్చు చేయాలనేటువంటి నిబంధన ఉంది. దాన్ని తప్పకుండా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతున్నాం. ఈ పోరాటంలో భాగంగా అన్ని స్థాయిల్లో జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు, డివిజన్ మహాసభలు, పట్టణ మహాసభలు జరపాలని చెప్పి భవన నిర్మాణ కార్మికుల ఫెడరేషన్ సిఐటియు అనుబంధంగా నిర్ణయించాం. ఒకటి ఈ మహాసభల్లో
రానున్న కాలంలో ప్రభుత్వం మీద చేయాల్సినటువంటి పోరాటాన్ని రూపొందించి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సన్నద్ధమవుతున్నాం. ఈ ఆందోళనలో కడప జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో తాజా సమాచారంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.